అమీకా మైఖేల్ అనే ఒక అమ్మాయి దూది ఫ్యాక్టరీలో పనిచేసేది. కానీ దేవుని ప్రేమించింది, రక్షించబడింది చిన్న వయసులోనే. ఓ రోజు అద్దంలో చూసుకుంటే తనతో ఉన్న పిల్లలందరి కళ్ళు, తెల్ల కళ్ళు, బ్లూ కళ్ళు, కనుగుడ్లు, కనుపాపలన్నీ కూడా రంగుల రంగులు ఉంటాయి. ఫారెన్ వాళ్ళ కళ్ళు తేడా ఉంటాయి కదా. ఈ అమ్మాయికి మాత్రం నల్ల కళ్ళు ఉన్నాయంట. మన ఇండియా వాళ్ళకి నల్ల కళ్ళ, ఎర్ర కళ్ళ? మన నల్ల కళ్ళు. ఈమె అద్దంలో చూసుకొని, నా తోటి ఫ్రెండ్స్ అందరికీ తెల్ల కళ్ళు ఇచ్చావు, గోధుమ రంగు కళ్ళు ఇచ్చావు, నీలి రంగు కళ్ళు ఇచ్చావు, నాకేంటయ్యా నల్ల కళ్ళు ఇచ్చావు? మా ఫ్రెండ్స్ దగ్గర నన్ను అలా చూస్తున్నారు అందరూ, నా కళ్ళు వేరేలా ఉన్నాయని. ప్రభా, నా కళ్ళు రంగు మార్చవా మార్చవా మార్చవా? మా మా ఫ్రెండ్స్ అందరి కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే నా కళ్ళు చేయి నాయనా, చేస్తావు అద్భుతాలు అని చేసి చేసి ఆమెను తెరిస్తే నల్ల కళ్ళే ఉన్నాయంట. యేసు ప్రభు మోహం కనబడి, వద్దు కుమార్తె అలా ఉండని అనే స్వరం వినబడిందంట. ఆ అమ్మాయి మర్చిపోయింది అనకుండా. కొన్ని సంవత్సరాలు అయింది, పెద్దదైంది. ఒక దేశానికి మిషనరీగా వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు మార్గం తెచ్చాడు మిషనరీగా రావడానికి. ఎక్కడికి తెలుసా? భారతదేశానికి. తమిళనాడులో తంజావూరు అని ఉంది. ఆ స్థలానికి ఆమె మిషనరీగా వచ్చి, ఆనాడు దేవదాసీలను ఉండేవారు, విధవరాండ్రులను నిర్లక్ష్య పెట్టేవారు, అనాథలు అనేక మంది ఉండేవారు. వారందరినీ చేరదీసి వారికి ప్రేమ చూపించి వారికి ఆశ్రమం కట్టి వారందరి మధ్య సంచరిస్తున్నప్పుడు మన భారతదేశ స్త్రీలాగా చీరగట్టుకొని అందరి చేత అమ్మ అమ్మ అనిపించుకుంటే ఎవ్వరు కూడా ఫారినర్ అనుకునేవారు కాదు. ఓ రోజు అందరితో ఫోటో తీసుకొని చూస్తే అందరి కళ్ళు నల్ల కళ్ళే. ఈ అమ్మాయి కళ్ళు, ఈమె కళ్ళు. ఓహో, ఇందుకా నేను భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు నల్ల కళ్ళు, నల్ల కనుగుడ్లు ఇచ్చావా? ఎంత గొప్ప దేవుడు అండి! మన భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు. ఆయన నీకు ఎలా చేశాడో అలా ఉండు, ఎలా ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండు. నువ్వు ఆయన కాళ్ళ కింద ఉన్నా, ఆయన చేతుల్లో ఉన్నా, ఆయన సాయం మీద ఉన్నా అది నీకు మేలే. అది నీకు మేలు కొరకే, అది నిన్ను పరిశుద్ధపరచుట కొరకే, అది నిన్ను వాడుకునే కొరకే. ఆయన ఆధ్వర్యంలో మనం నడిస్తే, ఆయన సాక్షులుగా మనం బ్రతికితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు.